ఇక డీటెయిల్స్ వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో క్రీడలు అనాథగా మిగిలిపోయాయని టీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కేసీఆర్ జన్మదిన సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, ప్రధాన కార్యదర్శి కొంపల్లి నరేష్ ఆధ్వర్యంలో ఓయూలో నిర్వహించనున్న కేసీఆర్ కప్ 2025ను ముఖ్య అతిథిగా విచ్చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో క్రీడారంగం కుదేలవుతుందని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో తెలంగాణ రాష్ట్రంలో 100 క్రీడా అకాడమీలు నెలకొల్పడం జరిగిందన్నారు. వేల మంది క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ కళ నిజం చేసిన పోరాట యోధులు పెద్దలు గౌరవనీయులు మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం మరి కేటీఆర్ గారి మార్గదర్శనం మేరకు ఇక్కడ ఉస్మానియా క్యాంపస్లో ఒక గొప్ప క్రికెట్ టోర్నమెంట్ను పెట్టడం జరిగింది. మరి దాన్ని ఇనాగరేట్ చేసే అవకాశం నాకు వచ్చింది. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారు క్రీడల పట్ల ఎంత ప్రేమ వాత్సల్యం, ఒక గొప్ప దూరదృష్టితో మరి గొప్పగా ప్రోత్సాహకాలు అందించారు. వారు హయాంలో 100 క్రీడా అకాడమీలు పెట్టడం జరిగింది. అదేవిధంగా వేల మంది క్రీడాకారులకు నగదు పారితోషికాలు కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం రకరకాల క్రీడల్లో చాలా గొప్పగా రాణించింది. జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ. నిజంగా కాళ్ళకు చెప్పులు వేసుకోలేని కుటుంబాలు, కూలీ కుటుంబాల్లో పుట్టిన బిడ్డలు అత్యంత ప్రతిభా పాఠవాలు కనబరిచి మరి ప్యారిస్ యూత్ గేమ్స్లో, అదేవిధంగా ఏషియన్ గేమ్స్లో కూడా పోయి తెలంగాణ రాష్ట్రం కోసం, భారతదేశం కోసం పథకాలు తీసుకొచ్చిన ఆనాటి తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ దుష్ట పాలనలో పూర్తిగా అనాథగా మిగిలిపోయింది. క్రీడారంగం అయితే కుదేలైపోయింది. ఈరోజు పాఠశాలల్లో క్రీడా మైదానాలు సరిగా లేవు. అదేవిధంగా క్రీడలకు ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు, క్రీడాకారులకు ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు. కేవలం ఒకరిద్దరికి ఏవో డిఎస్పీ ఉద్యోగాలు ఇచ్చి, లేకపోతే 1 లక్ష రూపాయలు, 1 కోటి రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటుంది తప్ప తెలంగాణలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అనేది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది. మరి ఈరోజు క్రీడారంగం పూర్తిగా కుదేలైనందువల్ల విద్యార్థుల లోపల బలవన్ మరణాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో 56 మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు, విషాహారం తిని చనిపోయినారు. అదేవిధంగా రకరకాల కారణాల వల్ల చనిపోయినారు, అనారోగ్య కారణాల వల్ల. ఈ పిల్లలందరూ కూడా క్రీడారంగం వృద్ధి చెందుతుంటే కాంగ్రెస్ పార్టీ ఈ కమిషన్ల వ్యవహారం బంద్ చేసి ఈ 10% కమిషన్ తీసుకోవడం కానీ, లేకపోతే భూములు కబ్జా చేయడం కానీ, లేకపోతే అస్మదీయులకు మాత్రమే కాంట్రాక్టులు ఇచ్చుకునే కుంభకోణాలు చేయడం బంద్ చేసి ఉంటే క్రీడాకారులందరికీ కూడా డబ్బులు వచ్చిండేవి. క్రీడా మైదానాలు మరి ఒక హైదరాబాద్ క్రికెట్ స్టేడియం లాగా, ఈడెన్ గార్డెన్ లాగా, లేకపోతే మరి గచ్చిబౌలి స్టేడియం లాగా ప్రతి గ్రామంలో కూడా క్రీడా మైదానాలు తయారయ్యేవి. కానీ ఈరోజు ఆ పరిస్థితి నిజంగా క్రీడాకారులు ఆడుకునే గోషామహల్ స్టేడియంను కూడా ఖతం చేసి ఇవాళ దాన్ని ఇంకొక హాస్పిటల్కి ఏదో మరి ముఖ్యమంత్రి గారు కట్టబెడతా ఉన్నారు. అంటే క్రీడల పట్ల ఆయనకి ఎంత మరి వాత్సల్యం ఉన్నదో మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్నది. అందుకొరకు మరి ఇలాంటి పరిస్థితి పోవాలని తెలంగాణ ప్రజలు 1000 దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారి పాలన కోసం ఎదురు చూస్తూ ఉంది తెలంగాణ.